నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంది చెప్పు. ఆ, అది నాకు అభి అంటే ఇష్టం నాన్న. అభి అంటే ఇష్టం అంత ధైర్యంగా చెప్తా ఉండవు. మరి అతను ఇచ్చిన గిఫ్ట్ ఎందుకమ్మా దాచేస్తాండవు? నీకు ఇష్టమైంది నేను ఎప్పుడూ కాదనలేదు. అన్న కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటావు. పెళ్లి విషయంలో కూడా నీ నిర్ణయమే ఫైనల్. సరేనా? థ్యాంక్ యూ నాన్న. పిచ్చి తల్లి. థ్యాంక్స్. తేరా మధ్య ఇంకా ఎన్ని రోజులు ఫోన్లో ఫోటో చూసి ఆనందపడతావురా? ఏందో నువ్వు కోపాన్ని మనసులో దాచుకోవాలా, ప్రేమను మనసులో ఉన్న వాళ్ళతో పంచుకోవాలా. కరెక్ట్ రా. అదే ఎలా చెప్పాలరా? ఉండరా, నేను పోయి చెప్పేసి వస్తున్నా, మళ్ళీ నన్ను చూసి చెప్తురా. రేయ్, ధైర్యం సరిపోట్లా, సరిపే. కొంచెం టైం కావాలిగా. ఇంకా ఎంతసేపురా? నువ్వు రాస్తానే పాస్ అయ్యేదానికి నీ ఎగ్జామ్ కాదు అమ్మాయ్యా. ఎవడైనా రావచ్చు, ఎప్పుడైనా పోకొచ్చు. రేయ్, అంతే మచ్చా. ఊపు పగులుద్ది. సారీ మామా. రేయ్, ఆ నవ్వు ఆపు. ఇదే డ్రెస్ గానే మెయింటైన్ చేసావనుకో, ఉప్పిన సినిమాలో హీరోయిన్ కాదు కదా, ఉప్మాలో సినిమా హీరోయిన్ కూడా ఒప్పుకోదు. ఆ ఉప్పెనా ఉప్మా నాకెందుకురా, నాకు నా ఏమన్నా చాలు. అమ్మా ఏమన్నా, హ్మ్? ఎమ్మెల్యే గారు అర్జెంటుగా రమ్మన్నారంట, నేను ఇల్లు వస్తాను. రామచంద్రరావు బిన్నే రావయ్యా. వస్తున్నా పెద్దారెడ్డి, ఆగు. సరే అమ్మ, మేము రావటానికి రేపు పొద్దున అవుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే నాన్న, బాయ్. బాయ్ అమ్మా. బిన్నే ఎక్కువ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు? ఎక్కుతున్నా పెద్దారెడ్డి. పోనే. ఏమన్నా వస్తున్నా, ఆగు. ఏంటబ్బా? ఏమన్నా, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అంటే ఇన్ని రోజులు అందంగా లేనా? అలా అని కాదు, ఈ శారీలో చాలా అందంగా ఉండవు. థ్యాంక్స్. అభి, నేను కూడా నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కొంప తీసి నేను కూడా అందంగా ఉన్నాను చెప్తుందా? శుద్ధం చెప్పేమన్నా, ఉన్నది ఉన్నట్టు చెప్పు. మ్, ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. ఎవరికి చెప్పను. చెప్పిన తర్వాత నా గురించి తప్పుగా అనుకోవు కదా? నువ్వేమైనా ఇలాగే చెప్తాండవా? నా అందం గురించేగా చెప్తాండు. దండం పెడతా ఏమన్నా, తొందరగా చెప్పు ప్లీజ్. ఆ, అది ఆ రోజు మా ఇంట్లో 5,000 దొంగతనం జరగలేదు. ఏంది? స్వాతి బర్త్డే పార్టీకి కావాలంటే దానికిచ్చాను. నా అందం గురించి చెప్తావనుకుంటే ఇంత అందంగా అబద్ధం గురించి చెప్తావా? సడన్ గా నాన్న అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక దొంగతనం జరిగాయని చెప్పా. లేకపోతే మేం కాకుండా ఈ ఊర్లో దొంగతనం చేసే ధైర్యం ఎవడుకుంటుంది? అయినా మీరు కోసే కేజీ కేక్కి 5,000? ఆ, కేక్ 500, మిగతావి బిర్యానీ బీర్లకి. ఏంది? మీరు బీరు తాగుతారా? చిచి, నేను తాగలేదు, వాళ్ళే తాగారు. నేను చూస్తూ ఉన్నా. మరి నీకు తాగాలనిపించలేదా? నాకు టేస్ట్ చేయాలని ఉండే, కానీ నాన్నకు తెలిస్తే తంతాడని తాగలేదు. మీ నాయన ఏడున్నాడు పిల్ల? అభి అభి, ఇవి నీ చేతులు కాదు, కాళ్ళు అనుకో ప్లీజ్ అభి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఆగు. నేను అడిగింది మీ నాయనకి చెప్పడానికి కాదు, మరి దేనికి? దండేసి దండం పెట్టడానికి. ఏడున్నాడో ఒకసారి పిలు. పిలవడానికి ఉంటేనే కదా ఎమ్మెల్యేని కలవడానికి సిటీకి వెళ్ళారు. అయినా మేము మీ అబ్బాయిలాగా మనుషులమేగా. మీలాగే మాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరైనా సిగరెట్ మందు తాగుతుంటే ఎందుకు తాగుతారో, ఎలా తాగుతారోనని చిన్న క్యూరియాసిటీ. సరే, నీకు చిన్న సర్ప్రైజ్. ఎక్కడికి వెళ్తున్నావు అభి? నీ ఫీలింగ్స్ క్యూరియాసిటీ తీర్చడానికి. అభి, నేనేదో క్యాజువల్గా అన్నాను అభి. ఈడిప్పుడు తీసుకొస్తే ఏం చేయాలి? ఈసారి పొంగునూరు నియోజకవర్గంలో మనమే గెలవాలి. గట్టిగా సంపాదించాడుగా. పర్లేదు. ఏదన్నా అర్జెంట్ గా రమ్మన్నారా? ఏం పెద్దారెడ్డి, పంచాయతీ ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో చాలా బ్రహ్మాండంగా ఉందన్నా. గ్రౌండ్ రిపోర్ట్ నేను తీసుకున్నాలే. ఈసారి కూడా పోటీ బాగా గట్టిగా ఉందంట కదా. తెలిసినట్టుంది.
ఎలక్షన్ కూడా వచ్చేలోపు నేను ఊర్లో ఇచ్చిన హామీలని పూర్తి చేయండి. అట్నేనా? అలాగే అండి. ఇదొచ్చాక ఇంకా ఆగుతావా? ఇంకా పని అయిపోయినట్టే. హలో, ఎక్కడున్నావు? వైన్స్ దగ్గర ఉన్నా. అభి, నాకు భయం వేస్తుంది. నాకొద్దు. కావాలంటే నువ్వు తీసుకో. ఆల్రెడీ ఇద్దరికి తీసుకున్నా. ప్లీజ్, నువ్వు తెచ్చినా నేను తాగను. వేస్ట్ అయిపోతుంది. వండిన అన్నం తినకుండా ఉంటే వేస్ట్ అవుతుందేమో గానీ కొన్న మందు తాగకుండా ఉంటే వేస్ట్ అయినట్టు చరిత్రలో లేదు. అబ్బా, ప్రాబ్లం మందు గురించి కాదు. అది కాదబ్బి. ఏం చెప్పాలి? అది అయినా చెప్పిన అర్థం కాదులే. నీకేం కావాలి చెప్పు. త్వరగా రా. అభి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ప్లీజ్. రా.